రక్తదానం చేయండి, ప్రాణాలు కాపాడండి. రవీంద్రనాథ్ రెడ్డి నెల్లూరు నగరంలోని ఆర్ఆర్ స్ట్రీట్ సిటీ కాంప్లెక్స్ గ్రౌండ్ ఫ్లోర్ నందు ఆంధ్రప్రదేశ్ వాణిజ్య పన్నుల శాఖ సర్వీస్ అసోసియేషన్ నెల్లూరు ప్రకాశం డివిజన్ల ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నెల్లూరు వారి సహకారంతో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రకాశం నెల్లూరు సంయుక్త కమిషనర్ ఏ రవీంద్రనాథ్ రెడ్డి పాల్గొని రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ వాణిజ్య పన్నుల శాఖ సర్వీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంయుక్త జాయింట్ కమిషనర్ కార్యాలయం నందు గత 25 సంవత్సరాల నుండి 3వ తేదీన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఈరోజు అధికారులు సిబ్బంది కలిసి 70 మందికి పైగా రక్తదానం చేశారు. దానం చేయడం వల్ల 9 ప్రాణాలని కాపాడవచ్చని తెలిపారు. కావున అందరూ రక్తదానం చేయాలని, రక్తం దొరక్క చాలా మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. పై కార్యక్రమంలో ఏపీ సిటీ సర్వీస్ అసోసియేషన్ కార్యదర్శులు జె నరసింహారావు, డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ సుజాతాబాయ్, ఏపీజీఈఏ రాష్ట్ర కార్యదర్శి రమణారెడ్డి, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సుధాకర్ రెడ్డి, రాంప్రసాద్, నెల్లూరు సిటీ ప్రెసిడెంట్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. రాంప్రసాద్ సార్ మీరు రండి. ఇప్పుడు అదే అట్ట రాంప్రసాద్ సార్ మీరు రండి. ఇప్పుడు जानी भाई अच्छा ही देखो क्या करते చిన్న డ్రాప్ చేస్తారు ఎప్పుడు ఉండేదే ఒక మనసు రాదు మెజర్మెంట్ రాదు. హస్బెండ్ బాగుందండి. ఎంత ఉంది? 12 ఏం పర్వాలేదు సార్.
గడిచిన 25 సంవత్సరాల నుంచి మా ఆంధ్రప్రదేశ్ వాణిజ్య పన్నుల శాఖ సర్వీస్ అసోసియేషన్ తరఫున ఇక్కడే నెల్లూరులోనే రక్తదాన శిబిరం చేపడుతున్నాము. మినిమం ఒక 60 నుంచి 70 మంది దాకా రక్తదానం చేస్తారు మా స్టాఫ్. ఒక్కొక్క 300 ml ఒక ముగ్గురికి ఉపయోగపడుతుంది. దీనిలో నుంచి ప్లాస్మా ఇవి తీసి చేస్తారు కాబట్టి చాలామందికి ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి మేము ఇది గత 10 సంవత్సరాల నుంచి జరుపుకుంటున్నాము. దీనికి ఇక్కడికి సహకరించిన అధికారులకి మాతోటి సహచర మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఈరోజు ప్రతి సంవత్సరం రక్తదానం కార్యక్రమం ఏపీసీటీ సర్వీస్ అసోసియేషన్ కమర్షియల్ ట్యాక్స్ తరపున మరియు ఏపీజీఏ తరపున మేము ప్రతి సంవత్సరం నిర్వహిస్తుంటాం. మన రాష్ట్ర నాయకత్వమైన సూర్యనారాయణ గారి నాయకత్వంలో ప్రతి సంవత్సరం ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది మినిమం 50 to 60 మంది వరకు ఖచ్చితంగా రక్తదానం చేస్తాం. రక్తదానం అంటేనే ఒక ప్రాణదానం. ఈ ప్రాణదానం ఎంత ఇంపార్టెంట్ అంటే రక్తం ఇచ్చేసి మొత్తం ప్రాణాన్ని కాపాడొచ్చు. మరియు మన హెల్త్లో కూడా చాలా మానసికంగా కానీ ఫిజికల్గా కానీ అంతా బాగుంటాం. కాబట్టి ప్రతి ఒక్కరూ వచ్చి రక్తదానానికి సహకరించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ఈ రక్తదాన శిబిరం కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి కమర్షియల్ ట్యాక్స్ విభాగంలో అందరికీ కూడా ముందుగా పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. డిసెంబర్ 1వ తేదీన ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం ఎట్లా జరుపుకుంటామో ఆ మరుసటి రోజే డిసెంబర్ 2వ తేదీ ప్రతి సంవత్సరము రక్తదాన శిబిరానికి సంబంధించి రక్తదాన దినోత్సవం జరపడం అనేది ఆనవాయితీగా జరుగుతుంది. అయితే ఈ రక్తదానం అనేది సురక్షితమైన రక్తము ఖచ్చితంగా అవసరము. రక్తదానం చేయటంలో కంటే సురక్షితమైన రక్తం అవసరం కాబట్టి అందుకే ఎయిడ్స్ దినోత్సవానికి మరుసటి రోజే అది పెట్టడము చాలా ఆనందించాల్సిన విషయము. కాకపోతే ఈ ఒక్క యూనిట్ రక్తం తీసుకున్నామంటే అందులో నుంచి ప్లేట్లెట్స్ రూపేణా, రక్తం రూపేణా, ప్లాస్మా రూపేణా 3 విధాలుగా ముగ్గురికి ఉపయోగపడుతుంది. ఈ రక్తదానం అనేది చాలా ప్రాణానికి సంబంధించి అత్యంత కీలకమో మీకు అందరికీ తెలుసు. ఎంతోమంది రక్తం సమయానికి అందక ప్రాణాలు కోల్పోయే వాళ్ళు ఉన్నారు. ఇటువంటి బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టినటువంటి కమర్షియల్ ట్యాక్స్ విభాగానికైతేనేమి ఇతరత్ర విభాగాలు అందరికీ కూడా పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికంటే ముందుగా స్వచ్ఛందంగా ముందుకొచ్చి మేము రక్తం ఇస్తాము అని ప్రతి సంవత్సరం ఇక్కడ రక్తదానం చేసేటువంటి దాతలకి అందరికంటే ముందుగా పేరుగా హృదయపూర్వక ధన్యవాదాలు ఏర్పాటు చేసుకుంటాం.